Online class. CRT training. 500 plus MNC engaging with KL. KL deemed to be university. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. ఈరోజు ప్రధానంగా ఆదిలాబాద్ పార్లమెంట్ సర్వత్ర చర్చ జరుగుతుంది. ఎవరు గెలవబోతున్నారు, ఏంటి పరిస్థితి అన్నారు. మనతో పాటు బీజేపీ అభ్యర్థి గోడం నాగేష్ ఉన్నాడు. సార్తో మాట్లాడిద్దాం. ప్రధానంగా గతంలో గిరిజన శాఖ మంత్రిగా, మాజీ మంత్రిగా, ప్రస్తుతం గతంలో మంత్రిగా పనిచేశారు. అనంతరం ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. సీనియర్ నాయకులు రీసెంట్లీ బీఆర్ఎస్ నుంచి నేరుగా బీజేపీలో వెళ్ళి టికెట్ తీసుకొచ్చి ఈరోజు గెలుపు వరుసలో ముందుగా ఉన్నారనే ప్రచారం అయితే కూడా జరుగుతుంది. ఒకసారి సార్తో మాట్లాడుతుంది. సార్ నమస్తే. ఏంటి సార్, ఎట్లుంది ఆర్గనైజేషన్, ఎట్లుంది రెస్పాన్స్, ఎట్లుంది సార్? భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక నిబద్ధతతోటి క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. పార్టీలో పనిచేసే నాయకులందరూ కూడా, కార్యకర్తలు కూడా చాలా నిబద్ధతోటి నిస్వార్థంగా పనిచేసే నాయకత్వం పార్టీ. మరి ఈ మధ్యనే మీరు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆహ్వానించి మనం టికెట్ కూడా ఖరారు చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి, వారికి, కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, దాదాపుగా 20 రోజుల నుంచి టికెట్ ఎప్పుడైతే ఖరారైందో ఆ రోజు నుంచి కూడా అనేక గ్రామాలు తిరగడంతో పాటుగా ఇప్పటికే 25 మండల కేంద్రాల్లో పార్టీ యొక్క పదాధికారులు, బూత్ కమిటీ అధ్యక్షులు, శక్తి కేంద్రాల యొక్క అధ్యక్షులతో పాటుగా ఆ రోజు నాతో ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు చేర్పించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చాలా ఉత్సాహంగా. అంటే ఒక పక్క పార్టీ కార్యకర్తలు, నాయకులే కాకుండా ప్రజలందరూ కూడా ఈరోజు ఈ దేశంలో మోడీ గారి నాయకత్వం అయితేనే బాగుంటుందని చెప్పేసి ప్రజలు సాక్షాత్తుగా వాళ్ళు కోరుతూ ఉన్నారు. సరే, మా కార్యకర్తల్లో నాయకులైతే ఉత్సాహము ఎలాగో ఉంది. ఎందుకంటే ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మేము గెలవబోతామని చెప్పేసి ఉత్సాహంతో ఉన్నారు. అదే స్ఫూర్తి. ఎందుకంటే కింద నుంచి వచ్చే ఏదైతే ఓటర్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు, మంచి రెస్పాన్స్ ఉండడం వల్ల ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్లో 4 బీజేపీ ఎమ్మెల్యేలు గెలుపు దాదాపుగా ఖరారైపోయినట్టే అని మీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కానీ గోడం నాగేష్ ఆదివాసీ తెగల్లో మత ఉద్దేశాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుందని ఒక నేరుగా అటు ఖానాపూర్ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. ఏంటి దీన్ని గోడం నాగేష్ మాజీ మంత్రి, సీనియర్ నాయకులు, ప్రస్తుతం ఎంపీ అభ్యర్థి ఏం చెప్పబోతున్నాడు? ఎందుకంటే ఎక్కడ కూడా ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తిని కాదు. మేము ఒకటి ఈరోజు భారతీయ జనతా పార్టీలో, ఎందుకంటే ఒక నిబద్ధత ఉన్నటువంటి, నీతి నిజాయితీతో కలిగినటువంటి పార్టీగా, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసే పార్టీలో నేను కూడా గత 30 సంవత్సరాలుగా విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేశాం. ఎక్కడ కూడా అవినీతిమైనటువంటి మచ్చలేదు. గత 30 సంవత్సరాలుగా ఏ పత్రికలు చూసినా, లేకపోతే ఏ టీవీ ఛానల్ చూసినా ఎక్కడ కూడా కనీసం ఒక ఆరోపణలు లేదు. ఆ విధమైనటువంటి రాజకీయాలు చేస్తాం తప్ప ఏదో ఓట్ల కోసం ఇంకో విధమైనటువంటి కారణం కాదు. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వాన్ని కోరుతా ఉన్నారు. ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టే అవసరం కూడా లేదు మాకు. ప్రజలందరూ డైరెక్ట్గా, ఎందుకంటే ఆ విధంగానైతే 10 సంవత్సరాల్లో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు దేశంలో ఉంది. ఎక్కడైనా దేశవ్యాప్తంగా ఈ మతపరమైనటువంటి ఘర్షణలు ఎక్కడ జరగలే. అదొక నిదర్శనం. లేకపోతే ఎక్కడో కాశ్మీర్లో కావచ్చు, లేకపోతే అస్సాంలో కావచ్చు, లేకపోతే ఈశాన్య రాష్ట్రాల్లో ప్రతి చోట మత ఘర్షణలు జరిగేటివి. అదే మాదిరిగా ఉగ్రవాదులు ఈ దేశంలో చొరబాటుకు వచ్చేవాళ్ళు. కానీ ఈ 10 సంవత్సరాల లోపల ఎక్కడ కూడా అలాంటి జరగలేదు. ఇక ముందు కూడా భారతీయ జనతా పార్టీ ఒకటే ఆశిస్తూ ఉంది, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాగరికుడు ఒక సుఖ సంతోషంతో ఉండాలి, అందరూ కూడా వారి యొక్క కార్యక్రమాలు సక్రమంగా చేసుకోవాలి. ఆ విధమైనటువంటి పాలననే ఈరోజు మోడీ గారు అందిస్తూ ఉన్నారు. ముందు కూడా అదే చేయబోతా ఉన్నారు. గోడం నాగేష్కు బీఆర్ఎస్ పార్టీ ఒకసారి ఎంపీ చేసింది, మళ్ళీసారి ఎంపీ టికెట్ ఇచ్చింది. ఎందుకు పార్టీ మారవలసి వచ్చింది? ఈసారి మీకు టికెట్ ఇయ్యని అన్నారా, లేదంటే భారతీయ జనతా పార్టీ నుంచి ముందే మీకు ఏదైనా ఇండికేషన్ ఉందా, బాండింగ్ ఉందా, ఖచ్చితంగా ఈసారి టికెట్ మీకు ఇస్తాం, మీరు రావాలి అని చెప్పిరా? ఎట్లా కుదిరింది మీకు ఇదంతా? నిజంగా చెప్పాలంటే ఇది 20 సంవత్సరాల నుంచి వాళ్ళు నన్ను కోరుతూ ఉన్నారు. ఈరోజు కాదు, 20 సంవత్సరాల నుంచి కోరుతూ ఉన్నారు.
మొన్న జరిగినటువంటి ప్రతి ఎలక్షన్లో నన్ను వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా అడిగారు. అంటే ఈ మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షనే కాదు, 20 సంవత్సరాల్లో ఏ ఎలక్షన్స్ వచ్చినా, అప్పుడు సరే పార్లమెంట్ రిజర్వేషన్ లేదు, ప్రతి అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు అడగడం జరిగింది. కానీ నేను వెళ్ళలేకపోయాను. కానీ మొన్న చాలా సీరియస్గా అసెంబ్లీ ఎలక్షన్లో కూడా చాలా సీరియస్గా వాళ్ళు అడిగారు. సరే ఎందుకంటే సరే మళ్ళీ తర్వాత చూద్దాంలే అని చెప్పేసి అనడం, మళ్ళా వాళ్ళు నా దీనిలో రావడం జరిగింది. అంటే ఇక్కడ సరే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ చాలా పటిష్టంగా ఉన్నటువంటి విషయాలు ఉంది. అదే మాదిరిగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం, ఏ విధంగా ఈరోజు ఈ కొలాప్స్ అవుతూ ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ఎందుకంటే మా సమన్వయం లేనటువంటి విషయాలు ఉన్నాయి. అదే మాదిరిగా సంస్థాగతంగా పటిష్టంగా లేనటువంటి విషయాలు ఉన్నాయి. ఎందుకంటే సరే ఎప్పుడు కూడా సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలు ఆ వైపు తీసుకెళ్లారు తప్ప ఒక పటిష్టంగా ఒక సంస్థాగత నిర్మాణం జరగకపోవడము, కార్యకర్తల్ని ఉద్యమకారుల్ని అందరినీ కూడా ఒక తాటికి తీసుకురాకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఆ విధంగానే మన రిజల్ట్స్ కూడా వచ్చినాయి. మరి ఈరోజు ఎందుకంటే చాలా సంవత్సరాలుగా మరి నన్ను భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది, 20 సంవత్సరాలకు కోరుతా ఉంది. మొన్నటి చాలా అసెంబ్లీలో చాలా సీరియస్గా అడిగారు, కానీ వెళ్ళలేకపోయాను. ఎందుకంటే ఒక మంచి పార్టీలో మంచి నాయకత్వం కింద పనిచేయాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. భారతీయ జనతా పార్టీ టికెట్ అనౌన్స్మెంట్ తర్వాత ఎప్పుడన్నా నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, గూడెం నాగేష్ ఎలా ఉన్నావు అనేమన్నా మంచి చెడులు అడిగే ప్రయత్నం చేసిందా, ఏంటి పరిస్థితి? ఎందుకంటే సరే నేను చేరిన తర్వాత ఎవరు కూడా నా దీంట్లో ఎవరు రాలేదు. ఈవెన్ జిల్లా అధ్యక్షుడు గతంలో కూడా కేసీఆర్ దగ్గర వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి గూడెం నాగేష్ అని పలు సభల్లో చెప్పే వ్యక్తి. వాస్తవం. ఎందుకంటే ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఇద్దరం కూడా క్యాబినెట్ కొలీగ్సే. కానీ ఎందుకంటే పార్టీలు వేరైన తర్వాత కొంత గ్యాప్ అనేది మాత్రం వస్తుంది. ఎవరు కూడా నాకు సంప్రదించలేదు. ఎందుకంటే నేను సంప్రదించాలని కూడా కోరుకోలేదు. ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ రోజు ఏదైతే తెలుగుదేశం నుంచి 2014లో నేను టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. ఆ రోజు చాలామంది నాకు ఫోన్ చేసి అడిగారు, బ్రదర్ మీరు వెళ్ళకండి అని చెప్పేసి. కానీ మొన్న ఎందుకంటే ఎవరు కూడా నాకు సంప్రదించలేదు, నాకు అవసరం కూడా లేకుండే అడుగుతారని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా అడగలేదు. ప్రస్తుత ఎంపీకి మీకు కుదిరిందా, అన్ని చర్చలు కుదిరాయా, లేదంటే నా సీట్ను నువ్వు లాక్కున్నావు అని కొంత అసంతృప్తి అంటే ఇక్కడ ఒక భారతీయ జనతా పార్టీ అనేది చాలా అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్ని కోణాల నుంచి ఆలోచించే పార్టీగా ఒక పెద్ద సంస్థ ఇది. కాబట్టి మనం ఇక్కడ సరే చాలామంది ఆశించారు, అంటే సిట్టింగ్ ఎంపీ కాకుండా చాలామంది ఆశావాహులు ఉంటారు, 42 మంది ఆశావాహులు. అత్యధిక తెలంగాణ స్టేట్లో అత్యధిక కాంపిటీషన్ ఆదిలాబాద్. అంటే ఆదిలాబాద్ జిల్లా అంటే ఆ విధంగా పార్టీ అంత పటిష్టంగా ఉంది కాబట్టి ఏదో వేసేస్తే వస్తుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ కేంద్ర పార్టీ కూడా ఎందుకంటే చాలా తెలివిగా సర్వేలు అవన్నీ ఉన్నాయి. ఎందుకంటే అన్ని సమాచారాలు సేకరించడము, ఎవరైతే ఏ సామాజిక వర్గం అయితే బాగుంటుంది, ఎవరైతే బాగుంటుంది అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత నాకు ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. సరే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో అందరితో కూడా ఇప్పటికే మాట్లాడుకోవడం జరిగింది. సరే ఒక సిట్టింగ్ ఎంపీ గారితో కూడా, ఎందుకంటే ఈరోజు కూడా నేను పోయి కలవడం జరిగింది. అదే మాదిరిగా మా కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు, అదే మాదిరి జాతీయ అధ్యక్షులు కూడా వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా అసంతృప్తి ప్రతి ఒక్కరు కూడా. రాజకీయ చతురత ఉన్న గూడెం నాగేష్ బంజారా కమ్యూనిటీని ఏకం చేస్తున్నాడు. ఆదివాసీ కమ్యూనిటీలో ఉన్న కొన్ని తెగలు, అందు కావచ్చు, కోటి కావచ్చు, ప్రధాన కావచ్చు, అందరిని ఏకం చేసి వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఏంటి డబ్బు ప్రలోభ పెడుతున్నారా, లేదంటే మంచితనమా, ఏంటి అసలు? ఎందుకోసము ఎవరు చూసినా గూడెం నాగేష్ అంటున్నారని. నేను 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా నయా పైసా ఆశించినటువంటి వ్యక్తి. ఎవరైనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓన్లీ పార్లమెంట్ సెగ్మెంట్లో కాదు, ఫలానా నగేష్కి నేను ఇంత డబ్బులు ఇచ్చానని చెప్పేసి ఇప్పుడే ప్రకటించమని చెప్పండి, రేపే నేను ఈ టికెట్ వదిలేసుకుంటా. ఇంత ఛాలెంజ్గా చెప్తా ఉన్నా. ఎందుకంటే సరే ఆ రోజు ఎందుకంటే నీతిగా నిజాయితీగా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకే కాకుండా ఈవెన్ ఆఫీషియల్స్ కావచ్చు, ఎవరు వచ్చినా వారికి పని కాలేదు ప్రతి ఒక్కరికి నేను సాయం చేసిన. కాబట్టి ఈరోజు అందరు కోరుకుంటా ఉన్నారు ఎలక్షన్లు గెలవడం అల్టిమేట్గా ఏ విధంగానైనా గెలవాలి. కానీ ఎందుకంటే డబ్బు ప్రలోభాలంటే అది
శుద్ధ తప్పు. ఎందుకంటే వాస్తవానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఇది. ఎందుకంటే సరే నేను అంటలేను, మీరే కావాలంటే గ్రామాల్లో వెళ్ళండి, లేకపోతే అధికారులకు అడగండి, లేకపోతే ఇతర పార్టీల నాయకులను కూడా అడగండి, నేను కాదంటలేను. అదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అడగండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా అడగండి, నగేష్ ఎలాంటి వాడో అని చెప్పేసి అడగండి. వాళ్ళే అంటారు మేము ఇటున్నాం కానీ అటు ఓటేస్తామని చెప్పి చెప్తారు. అదే అడగబోతున్నాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది నాగేష్కి సాయం చేయడానికి సిద్ధంగా ఉందని ప్రచారం జరుగుతుంది. దీంట్లో వాస్తవం ఉందా లేదా? 100% వాస్తవం ఉంది. బీఆర్ఎస్ వాళ్ళే కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, అన్న మీకే మేము ఓటేస్తాం, ఏదో మేము ఉన్నాం కాబట్టి మా సీనియారిటీ పోతుంది కాబట్టి మేము ఉన్నాం చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఎవరిని కూడా ఎక్కడ కూడా, ఎందుకంటే ఒక మంచి పని చేసాం తప్ప వాళ్ళని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయలేదు. ఎందుకంటే నా పార్టీ నా 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 అనుచరులు నా కార్యకర్తలను ప్రొటెక్ట్ చేసుకుంటూనే మన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉన్నటువంటి విషయాల పట్ల వాళ్ళకు కూడా నేను సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తిగా. ఎవరెవరి మధ్య పోటీ ఉండబోతుంది ఈసారి? కాంగ్రెస్కు బీఆర్ఎస్ మధ్యన, బీజేపీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన ఎవరెవరి మధ్య? ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కాంగ్రెస్ అదే మాదిరిగా బీఆర్ఎస్ వాళ్ళిద్దరు సెకండ్ స్థానం కోసం పోటీ పడాలి తప్ప ఇంకా ఫస్ట్ స్థానం కోసం వాళ్ళు మర్చిపోవాలి అంతే. ఏంటన్నా అంటే ఏం చెప్పి ఓటు అడగబోతుంటారు? ప్రధానంగా మీరు ప్రత్యేకంగా రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తులు ఏం చెప్పి ఓటు అడుగుదామని ఒకటి, ఎందుకంటే ఎందుకు ఓటేయాలి? ఈరోజు దేశంలో సురక్షితమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ఎక్కడ ఏ విధమైనటువంటిది కాకుండా అవినీతి కార్యక్రమాలు జరగకుండా ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో గతంలో చూసాం. ఎందుకంటే పరోక్షంగా ప్రత్యక్షంగా పార్టీల్లో ఉన్నాం, ప్రభుత్వాల్లో ఉన్నాం, అనేకమైనటువంటి కుంభకోణాలు కూడా చూసినాం మేము. అనేకమైన ఆరోపణలు చాలా పార్టీలకు వచ్చినాయి. కానీ అదే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎక్కడ కూడా ఆ విధమైనటువంటి కార్యక్రమాలు లేవు. అంటే మోడీ గారు అనేది ఈరోజు ప్రపంచం కోరుతూ ఉంది, ప్రపంచమే మోడీ గారి నాయకత్వం వహించమని చెప్తా ఉంది. ఎందుకంటే చాలా దేశాలు, పెద్ద పెద్ద దేశాలు, ఎందుకంటే రష్యా కావచ్చు, లేకపోతే బ్రిటిష్ కావచ్చు, అమెరికా కావచ్చు, అన్ని దేశాలు కూడా మోడీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నారు. కాబట్టి మొన్న G20 దేశాల్లో ఏ విధంగా మరి కార్యక్రమాలు జరిగాయో ప్రతి ఒక్క దేశం కూడా ఈరోజు 10వ స్థానం ఉన్నటువంటి ఆర్థిక దీన్ని 5వ స్థానానికి తీసుకురావడం, ఇంకా వితిన్ షార్ట్లీ 3వ స్థానానికి ఎగబాకే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని చూపించడమే కాకుండా మరి నాకున్నటువంటి వివిధ హోదాల్లో పనిచేసుకోవడం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నటువంటి విషయాల పట్ల, సమస్యల పట్ల పూర్తిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ఇవన్నీ కూడా నేను నా యొక్క ఎన్నికల ప్రచారంలో చెప్తా ఉన్నాను. నాగేష్ ఆదివాసీ నాయకులకు, ఆదివాసీ కులానికి ఏం చేయలేదు, గుళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్లు చేయించాడు కానీ ఏది చేయలేదు, కనీసం డెవలప్మెంట్ చేయలేదు, రాజకీయ సుదీర్ఘంగా నాయకునిగా ఉన్నాడు నాగేష్ అని కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తుంది. చివరిగా మీరు ఏం చెప్పబోతున్నారు దీని మీద? ఇదిగో ఈరోజు కేస్లాపూర్ ఉంది. కేస్లాపూర్కు 13 కోట్ల రూపాయలతోటి మంజూరు చేయించాం. ప్రకార మండపం అయితే గోపురాలు అయిపోయినాయి, ఇంకా 6 కోట్ల పని ఉంది. అదే మాదిరిగా మన పద్మల్పూరి కాకో మన దండపల్లి అది 50 లక్షలతో కంప్లీట్ చేసుకున్నాం. ప్రతి సంవత్సరము మన జంగుబాయికి 10 లక్షల రూపాయలు ఉత్సవాలకు ఇస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలా టెంపుల్స్కి ఈరోజు అన్ని టెండర్స్ పూర్తయినాయి. కొన్ని అగ్రిమెంట్స్ అయిపోయినాయి, కొన్ని పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అస్సలు ఆలోచన లేని దాన్ని కూడా నేను ఆలోచన రేకెత్తించి దాన్ని, ఎందుకంటే మా ఆదివాసీకి సంబంధించిన దేవతలకు ఎందుకు గుడులు ఉండద్దని చెప్పేసి నేను మంజూరు చేయిస్తే చేయలేదని చెప్పేసి చేయమండి, ఇప్పుడు చేయమని చెప్పండి, చేస్తే సంతోషమే. చాలా ఇప్పుడు టెండర్స్ అయిపోయినాయి, అగ్రిమెంట్స్ అవుతూ ఉన్నాయి, పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏంటన్నా చివరిగా ఆర్టీవీ ద్వారా బీజేపీ ఎంపీ అభ్యర్థి గూడెం నాగేష్ ఏం చెప్పబోతున్నారు? ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి కేంద్రం నుంచి ఏదైతే నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, అనేకమైనటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ, PNGS రోడ్స్ కావచ్చు, ICS ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ కావచ్చు, లేకపోతే సెంట్రల్ రోడ్ ఫండ్ కావచ్చు, అన్నీ ఏవైతే నిధులు ఉన్నాయో అదే మాదిరిగా ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ జిల్లాకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థని అదే మాదిరిగా ఎస్ఎంఎస్ ఎందుకంటే చిన్న మధ్యతర పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమంలో ముందుకెళ్తాం. అదే మాదిరిగా టూరిజంని కూడా బాగా చేయాలని చెప్పేసి, ఎందుకంటే టూరిజానికి మంచి జిల్లా మా ఆదిలాబాద్ జిల్లా కాబట్టి టూరిజానికి కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో పూర్తిగా గతంలో అభివృద్ధి జరిగింది. అదేవిధంగా ఆదివాసీ టెంపుల్ల కోసం పూర్తి స్థాయిలో మాజీ మంత్రిగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు పూర్తిగా
ఎంపీగా ఉన్నప్పుడు నేను సహాయ సహకారాలు అందించాను, టెంపుల్ నిర్మాణం కోసం డిజైన్ చేశానని చెబుతున్న పరిస్థితి. ఈరోజు పద్మపూర్ కాకో నుండి కేస్లాపూర్ వరకు అన్ని ఏర్పాట్లు, అన్ని గుడ్లకు సంబంధించిన నిధులను సేకరించిన దాంట్లో నాదే కీలక పాత్ర చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఆదిలాబాద్లో గెలిచే సీట్లో ప్రథమ స్థానంలో ఉంది కాబట్టి కావలసుకొని నాపై కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, డెవలప్మెంట్ చేయంగా మేము ఎప్పుడు కాదని లేదని చెబుతున్న పరిస్థితి. ఆదివాసుల కోసం అభివృద్ధి చేయండి, ఎవరికి మా సెకండ్ ప్లేస్ కోసం ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పోటీ పడుతుంది, అంతే తప్ప ఫస్ట్ ప్లేస్ బీఆర్ఎస్దే అని ఎంపీ అభ్యర్థి, ఫస్ట్ ప్లేస్ బీజేపీదేనని ఎంపీ అభ్యర్థి గొడెం నాగేష్ మనతో చెప్తున్నాం. సుమంత రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.